అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో చూడబోయేది ఏంటంటే బ్రెడ్ చిల్లీ అయితే చూడబోతున్నాం. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగ ముందుగా ఒక 6 బ్రెడ్ ముక్కలు తీసుకుని ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఇలా తీసుకోవాలి. పసుపు, జీలకర్ర, ఆవాలు, కారపొడి, గరం మసాలా, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన టమాటాలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా టోస్ట్ చేసుకోవాలి. ఇలాగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత మరొకసారి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు ఒక 5 మధ్యలో అలాగా చీరుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2 ఎత్తుంచేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా చిటపట్లాడి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక మీడియం సైజు ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంది ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్ది కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు కొద్దిగా ఇలాగ కలర్ మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్ది బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చి బాగా వేగాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారపొడి. ముందుగానే పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారపొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఒక 3 టమాటాలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లో లైట్గా బయటికి ఆయిల్ వస్తుంది. లైట్గా ఆయిల్ వచ్చాక ఒక క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే టోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇలాగ బాగా కలుపుకోవాలి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినడానికి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పైన కొత్తిమీర చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లుకోవడం వల్ల ఇంకా స్మెల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన బ్రెడ్ చిల్లీ అయితే రెడీ అయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మనకి కలుద్దాం. బాయ్.